నమస్తే. నా పేరు రామకృష్ణ. స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. అయితే ఈ మధ్యల క్లినిక్‌లో చాలామంది చూస్తుంటాం. మనకి ఏంటంటే రకరకాల పేషెంట్స్ వస్తారు. రకరకాల ఏరియాస్ నుంచి వస్తారు. కొంతమంది వనపర్తి నుంచి వస్తారు. కొంతమంది నుంచి వస్తారు. కొంతమంది విజయవాడ నుంచి వస్తారు. ఇట్లా రకరకాల ఏరియాస్ నుంచి పేషెంట్స్ వస్తారు. అయితే రెగ్యులర్‌గా మందులు వాడతారు. అయితే రీసెంట్ టైమ్స్‌ల మన దగ్గర ఒక కేస్ వచ్చినుండే. ఏందంటే పెద్దావిడ ఏజ్ ఒక 60 ప్లస్ ఉంటది. సో, మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో, వాళ్ళకేంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనంటే డాక్టర్‌ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అని అంటారు. రెగ్యులర్‌గా మెడిసిన్ కోసం 2 మంత్స్‌కోసారి వచ్చేది. ఈ మధ్యలో రమ్మంటే కూడా రావట్లేదు. "ఏమైందమ్మా ఎందుకు రావట్లేదు? ఒకసారి వచ్చి కలవచ్చు కదా! చాలా నాళ్ళయింది కదా! 4, 5 నెలలయింది కదా!" అంటే ఆ పేషెంట్‌కి ఏంటి అనంటే డయాబెటిస్ ఉండే. అలాగే మోకాలు నొప్పులుండే. సో, దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో, ప్రతిసారి ఏమంటుంది, "బావుందా మెడిసిన్?" "ఆ! షుగర్ కంట్రోల్‌లా ఉంది. ఆ! బానే ఉంది" అని అంటది. దాని తర్వాత మోకాలు నొప్పులు, "ఆ! బానే ఉంది" అని అంటది. సరే మరి చాలా రోజులైంది కదమ్మా రండి అని అంటే, అప్పుడు మాట్లాడుతుంటే ఆమె ఏమనిందంటే, "సార్ రావడానికి ఏం ప్రాబ్లమ్ లేదు. కార్‌లో రావాలన్నా, బస్‌లో రావాలన్నా కాళ్ళ వాపొస్తుంది సార్. నా కాళ్ళు వాపొచ్చేస్తున్నాయి. సో, దానివల్ల రాలేకపోతున్నా. నొప్పొస్తుంది, ఇబ్బందయితుంది" అని అన్నది. అలాగా అమ్మ మరి మీరు చెప్పాలి గదా! ఇట్లా ఎందుకు రావట్లేదు అన్నప్పుడు చెప్తే అంటే, "సార్ అది అందరికొస్తది సార్ గదా సార్ కాళ్ళ వాపు. ఆహ్, ఏజొస్తే అందరికొస్తది గదా కాళ్ళ వాపు" అని అనింది. అసలు కాళ్ళ వాపు ఎందుకొస్తది? దాన్ని ఏమంటారు? కాళ్ళ వాపు ఏ కండిషన్స్‌లో ఉంటది? మనము ఈరోజు దీని గురించే మాట్లాడుకుందాం. దాన్ని ఏమంటారంటే ఎడిమా అనంటారు. అంటే ఎక్కడైనా నీరు చేరితే శరీరంలో దాన్నేమంటారంటే ఎడిమా అంటారు. కాళ్ళల్లో నీరు చేరితే మాత్రం దాన్ని పీడల్ ఎడిమా అనంటారు. అసలు ఎలాంటి కండిషన్‌లో పీడల్ ఎడిమా అనేది వస్తుంది? గుర్తుపెట్టుకోండి. టాపిక్ ఏందంటే పీడల్ ఎడిమా అంటే ఎలాంటి కండిషన్‌లో ఎడిమా అంటే నీళ్ళు ఎప్పుడు చేరుతాయి? సో, అంతా బానే ఉంది. ఏ ప్రాబ్లమ్ లేదు అనంటే, కాళ్ళ వాపుంది అనంటే, ఏదో ట్రావెలింగ్ చేస్తున్నామనంటే ఓకే. కానీ మనం మర్చిపోకూడనిది ఏంటి అనంటే, కాళ్ళ వాపు ఏ ఏ కండిషన్‌లో ఉంటది. కొంతమంది ఏదో నేను బస్‌లో ట్రావెల్ చేస్తున్నా, అందుకే నాకు కాళ్ళ వాపొస్తుంది అనుకోవడం తప్పు. చాలా కండిషన్స్‌లో మనకి కాళ్ళలో వాపుంటది. సాక్స్ ఏసుకోవాలంటే కూడా ఇబ్బందయితది కొంతమందికి. సో, ఎలాంటి కండిషన్స్‌లో ఉంటది? కాళ్ళ వాపు ఉందంటే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన టెస్ట్‌లేంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది, అసలు మీకు కాళ్ళ వాపు ఏ వ్యాధి వల్లొస్తుంది? ఏ ప్రాబ్లమ్ వల్లొస్తుంది? ఏ అవయవం ఖరాబయితే మనకు కాళ్ళ వాపొస్తుందనేది జూసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంది అనంటే, కాళ్ళలో 2 కాళ్ళలో వాపుంది అనంటే, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే, హార్ట్ ఉంటది గదా! మనము ఎంతైతే రక్తము మనకి బ్లడ్ సప్లై అనేది జరగాలనో, ఎంత ఫాస్ట్‌గా అయితే హార్ట్ కొట్టుకోవాలనో, లబ్ డబ్, లబ్ డబ్ అంటే క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం. ఎంత ఫాస్ట్‌గా అయితే కొట్టుకొని, ఎంత ఫాస్ట్‌గా అయితే ఓపెన్ అయితదో, అప్పుడేమైతది బ్లడ్ సప్లై అనేది బాగా జరుగుతది. అప్పుడేమైతదంటే, రక్తం అనేది మంచిగా స్రావం జరుగుతుంది. కానీ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌లో రక్తం అనేది స్లోగా కొట్టుకోవడం వల్ల, హార్ట్ అనేది స్లో కొట్టుకోవడం వల్ల, రక్తం అనేది స్లోగా పంప్ అయితది. అప్పుడు బ్లడ్ కింది నుంచి పైకొచ్చినప్పుడు ఏమైతది స్లో కొట్టుకోవడం వల్ల పేరుకొని పోతది. సో, దానివల్ల ఏమైతది అంటే కాళ్ళలో వాపొస్తది. గుర్తుపెట్టుకోండి. హార్ట్ ఫెయిల్యూర్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. సో, ఈ సీహెచ్ఎఫ్ ఇట్లాంటి కండిషన్స్‌లో గూడా ఏమైతదంటే మనకి కాళ్ళలో వాపనేది జూస్తాం. రెండో కండిషన్ ఏంటి అనంటే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళుంటారు గదా! థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు గూడా ఏమైతది అనంటే కాళ్ళలో వాపనేది జూస్తుంటాం మనం. 2 కాళ్ళలో హైపోథైరాయిడ్ అంటే మనకి థైరాయిడ్ ఫంక్షన్ అనేది స్లో అయితది. ఎప్పుడైతే థైరాయిడ్ ఫంక్షన్ స్లో అయితదో ఆటోమేటిక్‌గా ఏమైతది మన శరీరంలో ఏదైనా మెటబాలిజం అంటే ఏ యాక్టివిటీ అయినా స్లో అయితది. అప్పుడేమైతది బ్లడ్ గూడా కింది నుంచి వీన్స్ ద్వారా పైకి సప్లై అయ్యేది గూడా స్లో అయితది. సో, అప్పుడేమైతది మన ఫ్లూయిడ్ రిటెన్షన్ అని అంటారు. అంటే అప్పుడేమైతది నీరు పాదాలలో పేరుకుపోతది. సో, అప్పుడు గూడా హైపోథైరాయిడ్ కండిషన్స్‌లో గూడా మనము కాళ్ళలో వాపులనేది చూస్తూ ఉంటాము. ఇంకా హైపోథైరాయిడిజంలో కాళ్ళలో క్రాక్స్ గూడా జూస్తుంటాము. అది రెండో కండిషన్. మూడో కండిషన్ ఏంది అనంటే, మనకి ఎప్పుడైనా గాని కిడ్నీ అంటే కిడ్నీ ఫంక్షన్ ఒకవేళ వీక్‌గున్నా గాని, మన శరీరంలో క్రియాటినైన్ లెవెల్స్ ఎక్కువైనా గాని, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. అలాంటి కండిషన్‌లో గాని, క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ, ఇంకొకటి రీనల్ ఫెయిల్యూర్ ఇలాంటి కండిషన్‌లో గూడా 2 కాళ్ళలో వాపులనేది తరచుగా చూస్తూ ఉంటాము.
నాలుగో కండిషన్ ఏంటంటే లీవర్ ప్రాబ్లమ్. మన లీవర్ ఫంక్షనింగ్ వీక్ ఉండడం వల్ల కూడా ఏమైతదంటే, మన మెటబాలిజం అనేది తగ్గివైపోయి, మనది ఫంక్షనింగ్ అనేది వీక్ అయిపోతది. తద్వారా ఏమైతది, మనకు గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి, మన ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అప్పుడు ఏమైతది అనంటే, మనకి పొట్ట చుట్టూ నీరు చేరినట్టు అనిపిస్తది. పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తది. దాన్ని అసైటిస్ అంటారు. పొట్ట వాపనిపిస్తది. ఎలాంగ్ విత్ మన కాళ్ళల్లో వాపనేది తరచుగా చూస్తూ ఉంటాము. ఇలాంటి కండిషన్‌లలో గూడా మనము కాళ్ళ వాపనేది చూస్తుంటాము. ఇంకొకటేంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనము డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. ఇలాంటి కండిషన్‌లో 2 కాళ్ళుంటే ఏదో ఒక కాలుకి మనము ఎడిమా అంటే కాళ్ళలో వాపనేది చూస్తుంటాము. ఏదో ఒక కాలు అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాలలో రక్తం గడ్డగట్టుకుపోవడం వల్ల నీరనేది పైకి రాదు. సో, అప్పుడు గూడా మనం ఏమంటాము డీప్ వీన్ థ్రాంబోసిస్. అది ఒక లెగ్‌లో గావచ్చు, 2 లెగ్‌లో గావచ్చు. సో, కొన్ని కొన్ని కండిషన్‌లో ఒక కాలు బానే ఉంటది. ఒక కాలులో రక్తం గడ్డగట్టిపోతే అప్పుడు రక్తం పైకి రాదు గాబట్టి ఒక కాలు వాపనేది జూస్తుంటాం. ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్‌లో గూడా మనం ఏంటి అనంటే ర మనకి కాళ్ళలో వాపులనేవి చూస్తున్నాం. ఇంకొకటి ఫైలేరియాసిస్ అని అంటారు చూడండి. ఈ మధ్యలో కొంచెం తక్కువ గానీ, ఒకప్పుడు ఈ దోమకాటు వల్ల వచ్చే డిసీజ్ ఇది. ఫైలేరియాసిస్ అనే కండిషన్స్‌లో గూడా మనము ఏంటి అనంటే పెడల్ ఎడిమా అంటే కాళ్ళలో వాపు అనేది చూస్తుంటాము. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో 2 రకాలుంటాయి ఎడిమాలో. 2 రకాలు ఏంటి అనంటే పిట్టింగ్ ఎడిమా, నాన్ పిట్టింగ్ ఎడిమా. పిట్టింగ్ ఎడిమా అంటే మీరు ఏలు పెట్టి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు గుంతలు పడతాయి. సో, దాన్ని పిట్టింగ్ ఎడిమా అంటారు. కొన్ని కొన్ని సార్లలో ఏలు పెట్టి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు గుంతలు పడవు. దాన్ని నాన్ పిట్టింగ్ ఎడిమా అంటారు. పిట్టింగ్ ఎడిమా అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మన కిడ్నీ ఫంక్షన్‌లో ఉన్నా గానీ, లివర్ ఫంక్షన్‌లో గానీ, హార్ట్ ఫంక్షన్‌లో గానీ డిస్టర్బెన్స్ అయితే అదేమైతది బ్లడ్ సప్లై గానీ, ఫ్లూయిడ్ అనేది పైకి సప్లై కాకపోయేసరికి అంతా పేరుకుపోతది కాబట్టి, మనం ఏలు పెట్టి ఇట్లా ఒత్తితే ఆటోమేటిక్‌గా ఏమైతది గుంతలు పడతాయి. సో, దాన్ని పిట్టింగ్ ఎడిమా అంటారు. కానీ ఇప్పుడు థైరాయిడ్ లాంటి కండిషన్స్‌లో ఏమైతది అనంటే ఇలాంటి సమస్య ఉండదు. ఫ్లూయిడ్ రిటెన్షన్ తక్కువుంటది. గట్టిగా అయిపోయి ఉంటది. అలాంటి సందర్భాలలో గుంతలు పడవు. కానీ కాలు వాపు ఉంటది. దాన్ని నాన్ పిట్టింగ్ ఎడిమా అని అంటారు. ఇంకొక కండిషన్ ఇవన్నిటికంటే లాస్ట్ ఒక కండిషన్ ఉంటదండి. కాళ్ళు వాపు రావడానికి ప్రోటీనూరియా. ఇంకొకటి మాల్ న్యూట్రిషన్. అంటే మన శరీరంలో ఏమైతాయంటే ఈ వైటమిన్ ఏ గాని, బి గాని, డి గాని, సి గాని ఇలాంటివి తక్కువ ఉండడం వల్ల, కాల్షియం తక్కువ ఉండడం వల్ల, మెగ్నీషియం తక్కువ ఉండడం వల్ల, జింక్ తక్కువ ఉండడం వల్ల, ఐరన్ తక్కువ ఉండడం వల్ల, ఇంకొకటి మూత్రం ద్వారా గాని మనకి ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువ జరుగుతది. ఆల్బ్యూమిన్ ఎక్కువ లాస్ అయిపోతుంటది. అలాంటి కండిషన్‌లో గూడా ఏమైతది అనంటే, మనం కాళ్ళలో వాపు జూస్తాము. ఆల్బ్యూమిన్ పోతే మనకెందుకు కాళ్ళలో వాపు చూస్తదనంటే, ఆస్మోటిక్ ప్రెషర్ అని అంటారు దాన్ని. ఇప్పుడు మనకి ఇంట్లో కింద సంప్ ఉంటదండి. ఆడ మోటార్ పెడితే ఆటోమేటిక్‌గా ఏమైతది, మనం స్విచ్ ఎయ్యగానే నీళ్లు సప్లై అనేది పైకొస్తది. ఎందుకంటే ప్రెషర్ ఉంటది. సో, ఈ ప్రోటీన్ అనేది ఏం చేస్తది అంటే, కింద నీళ్ళని పైకి సప్లై చేసేలాగా ప్రెషర్ అనేది ఇస్తది. సో, ఆ ప్రోటీన్ తక్కువుంటే ఏమైతదంటే, ప్రెషర్ అనేది ఉండదు. కింది నుంచి పైకొచ్చే ప్రెషర్ ఉండదు. అప్పుడు గూడా కాళ్ళలో వాపుంటది. సో, ప్రోటీన్ లాస్ ఉన్నా కాళ్ళలో వాపుంటది. సో, ఇలా రకరకాల కండిషన్స్‌లో మనకి కాళ్ళలో వాపుంటది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్దామనంటే, సార్ ఇవన్నీ ఏం లేవు. కానీ బస్సులో ట్రావెల్ చేస్తుంటే కూడా కాళ్ళలో వాపొస్తది కదా సార్! కార్‌లో ట్రావెల్ చేస్తుంటే కూడా కాళ్ళలో వాపొస్తది కదా సార్! అని అంటారు. దీనికి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చెప్తా. అప్పటి వరకు మీరు కంపల్సరీ ఈ వీడియోని జేయండి, చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? కింద నంబర్ స్క్రోల్ అయితుంది. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.